మరి ఏది కనుక బాహ్య బలము అప్లై చేయకపోతే అది ఎక్కడ ఉంటుందో అక్కడే ఉంటుంది, ఎక్కడికి కదలదు. ఓకే, దీనికన్నా ముందు మీరు అసలు బలం అంటే ఏంటి, ఎన్ని రకాల బలం అనేది తెలుసుకోండి. స్లైడ్ లో చూపిస్తారు ఎన్ని రకాల బలం చూపిస్తా. ఫస్ట్ బలం అంటే ఏంటి? ఇప్పుడు ఒక్కరు చెప్పండి, ఎవరో ఒకరు. వెరీ గుడ్. వచ్చిన తర్వాత బలాలు రకాలు చూద్దాం. ఏదైనా చిన్న కానీ వాటిలో పెట్టామనుకోండి, అవునా? వెరీ గుడ్. దాన్ని ఏమంటారు? ఎస్, వెరీ గుడ్. తర్వాత ఏంటి? మూడో బలం ఏంటి? ఓకే, అదేంటి? గ్రావిటేషనల్ ఫోర్స్. ఓకే, గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే ఏంటి చెప్పండి, ఎవరైనా చెప్పండి. ఓకే, ఆ గురుత్వాకర్షణ బలాన్ని గ్రావిటేషనల్ ఫోర్స్ అంటారు. ఓకే, దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ఫోర్స్. రైట్ రైట్ రైట్, సారీ. ఓకే ఓకే, మీకు అర్థమైందా మొదటి సూత్రం? వచ్చిన 60 కిలోమీటర్ స్పీడ్ వెళ్తుంటే మీరు కూడా 80 కిలోమీటర్ స్పీడ్ తో వెళ్తున్నారు. రైడ్ అయిపోయింది అనుకోండి, సడన్ గా జీరోకి వచ్చింది అనుకోండి, మీరు 60 కిలోమీటర్ల స్పీడ్ తోటి బయటకు వెళ్తారు. బయటకంటే పడతారు, అవునా? మీరు బస్సులో కూర్చున్నప్పుడు బస్సు సడన్ బ్రేక్ వేసినప్పుడు మీరు ఏమంటారు? ముందు, ఎందుకంటే మీరు ఇంకా మోషన్ లోనే ఉన్నారు కాబట్టి మీ బాడీ ఇంకా అడ్జస్ట్ అవ్వదు. స్థితిగానే మార్చేది, మార్చడానికి ప్రయత్నించే దాన్ని బలం అంటారు. ఎదిరించే బలాన్ని ఘర్షణ బలం అంటారు. ఓకే, మీకు అర్థం ఏమిటో? ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే, మీరు ఇప్పుడు ముందులానే ఏం చెప్తున్నాం, ఏ బాహ్య బలము ఒకరు చెప్పండి, ఎవరో ఓకే. ఘర్షణ బలం. ఇక్కడ 4 బ్యాటరీలు ఉన్నాయి, చూసారా? 4 సెల్స్ ఉన్నాయి, 4 బ్యాటరీలు ఉన్నాయి. దీంట్లో 2 బ్యాటరీలు ఉన్నాయి. సో ఆయన క్వశ్చన్ ఏంటంటే, 2 బ్యాటరీలు దనం కలిపితే అది చూపిస్తాను. ఆ బ్యాటరీలు ఇప్పుడు మీకు ఉంది కదా, మీకు చూపించే దాంట్లో మనం ఒకటి అనుకోండి, 4 సెల్స్ అంటే 6 volts ఒక సెల్ ఉంది అనుకున్నాం. ఓకే, తర్వాత ఒక లైట్ ఉన్నది. ఓకే, లైట్ సింబల్ చూపించాము. దాని తర్వాత ఇంకొక మోటార్ కానీ ఫ్యాన్ కానీ ఇది. ఓకే, దానికి కనెక్ట్ అయింది. లైట్ కి మోటార్ కి స్విచ్ ఏం లేదు మధ్యలో. ఓకే, తర్వాత మనకి ఇక్కడ స్విచ్ ఉంది, ఒక స్విచ్ ఉంది మనకి ఇక్కడ. ఓకే, స్విచ్ కలిసేదాకా ఇప్పుడు లైట్ ఫ్యాన్ దేంట్లో ఉన్నాయి? శ్రేణిగా కనపడే లైట్ ఫ్యాన్. ఓకే, చూద్దాం. లైట్ సరిగా లేదు హోటల్లో. సో లైట్ ఫెయిల్ అయితే మీకు మొత్తం సగంతా ఫెయిల్ అవుతుంది సిరీస్ లో. సో మనం ఇళ్లలో ఎలాంటిది ఉంటుంది అనుసంధానం విద్యుత్ది? సిరీసా ప్యారలల్? ఒక బల్బ్ పోతే ఇంట్లో అన్ని పోతాయి. ఫ్యూజ్ అంటే మీకు తెలుసు కదా. ఓకే, ఫ్యూజ్ ఫస్ట్ ఫ్యూజ్ కరెంట్ ఎక్కడికి వస్తుంది? మెయిన్ వస్తాయి. దాని ఏంటంటే మనకు కావాల్సినట్టు మనకి ఎలా కావాలో దాని ప్రకారం సిరీస్ ప్యారలల్ మనం ప్లాన్ చేసుకోవాలి. సీరియల్ తెలిసే ఉంటుంది, ఫంక్షన్స్ లో పెడతారు కదా. ఓకే, మనం ప్యారలల్ చూద్దాం, సమాంతర పద్ధతిలో కలపడం. 2 పోయినా మీ లైట్ పెరుగుతుంది. సిరీస్ లో అంటే ఒకటి పోతే మొత్తం పోతుంది, ఎందుకంటే సిరీస్ లో అది బ్రేక్ అయిపోతుంది సర్క్యూట్. ఇక్కడ సర్క్యూట్ కంప్లీట్ ఉంటుంది. మీకు 3 సెల్స్ పాడైపోతేనే ఏ 2 పోయినా అది పనిచేస్తుంది సర్క్యూట్. మీకు 3 ఫేజ్ కరెంట్ అంటే విన్నారా? 3 ఫేజ్ కరెంట్ అంటే ఎన్నో ఎక్కడన్నా 1 ఫేజ్ కరెంట్ విన్నారా? పొటెన్షియల్ మనం హైయర్ పొటెన్షియల్ ఇక్కడ ప్లస్ సైన్ హైయర్ పొటెన్షియల్ ఇస్తాము, లో పొటెన్షియల్ ని మైనస్ సైన్ ఇస్తాము. సేమ్ ఎగ్జాంపుల్, కరెంట్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ హైయర్ పొటెన్షియల్ టు లోవర్ పొటెన్షియల్. ఓకేనా? ఇది క్లియర్ గా పెట్టుకోండి మీరు. మీకు అర్థమైందా కరెక్ట్గా? ఇప్పుడు ఇంకా డౌట్ ఉందా? మీకు డౌట్ అంటే చెప్పు, మేడం చెప్తారు. నీకు అర్థం కాబట్టి సపోజ్ ఈ 2 సెల్స్ ఏంటి, ఒక సర్క్యూట్ ఉంది ఇక్కడ, మీకు కనబడుతుంది అందరికి? ఒక ఘటన ఉంది ఇక్కడ. ఓకే, ఘటన నుంచి కరెంట్ మోటార్కి వెళ్తుంది. ఇది ఓకే, ఫ్యాన్ నుంచి స్విచ్కి వస్తున్నది. స్విచ్ సింబల్ ఉంది ఇక్కడ. స్విచ్ నుంచి మళ్ళీ డైరెక్ట్ గా ఘటానికి వెళ్ళిపోయింది. ఓకే, మధ్యలో ఏం లేదు. కానీ మధ్యలో ఇంకొక వలే ఒకటి ఉంది. అదేంటది? ఇంకొక లైట్ ఉంది. ఓకే, మళ్ళీ దీనికి ఈ సర్క్యూట్ కలపడి ఉంది. అంటే ఏంటిది?
సమాంతరంగా కలపడి ఉంది. ఓకే చూద్దాం. సపోజ్ మీరు ఇప్పుడు ఫ్రీగా ఉంది కదా, వెళ్తుంది కదా ఈ బాల్, సరేనా? ఇప్పుడు దీని మీద హీట్ చేస్తాం. హీట్ చేస్తే ఏమవుతుంది? హీట్ చేసిన తర్వాత అలా చేత్తో పట్టుకోకండి, దీన్ని పట్టుకుని పైకి ఎత్తి దాంట్లో పెట్టండి. వేడెక్కొచ్చి కొద్దిగా పై నుంచి పట్టుకోండి, దానిగా పట్టుకోండి. అదే పట్టుకొని మళ్ళీ ట్రై చేయండి వేయటానికి. వెళ్తుందా? చేసి చూడండి. అది చేసి చూసి అబ్జర్వేషన్ మీకు ఇచ్చిన షీట్ ఉంది కదా, ఏ ఎక్స్పెరిమెంట్ చేయండి. నేను ఉదాహరణ ఇస్తున్నాను, మీ దాంట్లో ఏం రాసుకోవాలో ఒక ఉదాహరణ ఇస్తాను. మిగతా అన్నిటికీ అలాగే రాయాలి. లిట్మస్ టెస్ట్ చేస్తున్నారు దేనికోసం? పోయింది అంటే ఈ అమ్మాయి బలం పనిచేయట్లేదు అక్కడ. ఆటోమేటిక్ ఈ టార్చ్ లైట్ నుంచి వెలిగిస్తే ఇక్కడ లైట్ పడుతుంది కదా, అది ఎంత ఇంటెన్సిటీ ఉంది అని మీరు రాసుకోవాలి. తర్వాత నిదానంగా దాంట్లో కొద్దిగా మురికి పోస్తాం. పోసిన తర్వాత మళ్ళీ అదే చేయాలి. అప్పుడు ఏమవుతుందో చూడండి. అది రాయాలి. Successfully. అబ్దుల్ కలాం గురించి ఏమన్నాడు కదా, అయింది అనుకుంటా. కొంచెం మెల్లగా కాదు తర్వాత అది పెట్టు. అయింది. ఇక్కడ మీకు 4 పేపర్స్ ఇస్తున్నాము ఎక్స్పెరిమెంట్ చేసేది. దీంట్లో తెలుగులో ఉంది, స్టెప్ బై స్టెప్ మీరు చూసి చేసుకోండి. హరీష్, కే ఆశ, డి సుబ్బరాజు, బి సత్యబాబు,